హాయ్ ఎవ్రీవన్. నిన్న మా బుడ్డోని తీసుకొని మా వదిన వాళ్ళ పుట్టింటికి వెళ్ళాము. అంటే మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు. అక్కడే మా అన్నయ్య వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. అందుకే నా కొడుకు కూడా చూపించాలనిపించి నా బుడ్డోని కూడా తీసుకొని వెళ్ళాను అక్కడికి. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏడుస్తాడేమో అని అనుకున్నాను. బాగా ఎంజాయ్ చేశాడు పొలాల్లో. వాడు బెలూన్స్ గాలికి ఎగిరిపోతూ ఉంటే బాగా నవ్వుకుంటూ క్లాప్స్ కొట్టుకుంటూ ఉన్నాడు. వాడు బెలూన్స్ ఎగిరేస్తూ ఉంటే నేనేమో వాటిని పట్టుకోవడానికి ఉరుకుతూ ఉన్నాను. అలా మేము బాగా ఎంజాయ్ చేసాము. ఇకపోతే మేము పర్టికులర్గా ఈ పొలానికి ఎందుకు వచ్చామంటే, నాకు వాళ్ళు చేసే వ్యవసాయం చూసి నాకు కూడా పండించాలనిపించింది. అందుకే నేను మా వదిన అడిగితే ఈ పొలం చూపించారు. మా అమ్మ నాన్న కూడా అడిగాను, నాకు వ్యవసాయం చేయాలనిపిస్తుంది అని. సో సరే ట్రై చేద్దాము అని చెప్పేసి ఫస్ట్ ఒక 2 ఎకర్స్లో ట్రై చేద్దాం అనుకుంటున్నాము. ఓన్లీ ఆర్గానిక్ వేలోనే పండించాలని అనుకుంటున్నాను. సో నా ప్రయత్నం ఫలించాలని కోరుకుంటున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో. మనము ఇంకా ఇప్పుడు బిగినర్స్ కాబట్టి ముందు ముందు ఎలా ఉంటుందో చూద్దాము. చాలా నేర్చుకునేది ఉంది, నేర్చుకుందాము. అలాగే నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని అనిపించింది. ఎందుకంటే మావాడు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు, ఎక్కడ ఏడవలేదు. హ్యాపీగా వాళ్ళ అమ్మ అంటే నా వైఫ్ పుట్టింట్లో ఉంది కదా, ఇప్పుడు డెలివరీ అయ్యి వాడు నా దగ్గరే ఉంటున్నాడు. సో వాళ్ళ అమ్మని కూడా మర్చిపోయాడు, బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు మాతోటి. ఇంకా బెలూన్స్ కావాలని మారం చేస్తూ ఉన్నాడు. అక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్లో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చూడండి క్లౌడ్స్, వర్షం పడేలా ఉంది. ఒక సైడ్ ఏమో ఎండగా ఉంది, ఫుల్ గాలి వస్తూ ఉంది. బెలూన్స్ అయితే ఎగిరిపోతూ ఉన్నాయి. ఈలోపు మా నాన్న వచ్చేసాడు, వెళ్ళిపోదాం రండి అని. సో రిటర్న్ వస్తూ మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి టీ తాగేసి ఇంకా అక్కడ నుంచి బయలుదేరదాం అనుకున్నాము. ఈలోపు వీళ్ళందరూ ఫొటోస్ అది ఇది అని టైం లేట్ చేసేసారు అప్పటికి. ఇక వెళ్ళిపోయాము. ఇంకా డైరెక్ట్గా మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి బయలుదేరాం. ఆన్ ద వేలో మా వదిన వాళ్ళ ఊరికి మా ఊరికి అంటే బళ్ళారికి 15 కిలోమీటర్స్ ఉంటుంది. మా వదిన వాళ్ళ ఊరు కూడా హైవేలోనే ఉంటుంది. అందువల్ల ఈ హైవేలోనే జర్నీ చేసాం. చూడండి ఇక్కడ ఆన్ ద వేలో బళ్ళారిలో ఫుల్ వర్షం పడుతూ ఉంది. ఇప్పుడు ఫ్రంట్కి కానీ వస్తూ ఉంది చూడండి. అక్కడ కనిపించే పెద్ద సిటీ బళ్ళారి, కొండలు కనిపిస్తున్నాయి కదా అక్కడ. ఇది ఆ హైవేలో వెళ్తూ ఉన్నప్పుడు తీసిన వీడియో ఇది. ఇట్లా సైడ్కి సన్సెట్ చూడండి ఎలా ఉందో, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఈవినింగ్ అయిపోయింది కదా, కొండల మధ్యలో సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు, ఎంత బాగా కనిపిస్తూ ఉంది. అందుకే నేను అది కూడా ఒక వీడియో క్లిప్ తీశాను. తీసిన తర్వాత ఇంకా అలా ఇంటికి బయలుదేరాము. మా వాడికి మాత్రం బాగా ఎంజాయ్ చేశాడు. సో ఇక్కడ నుంచి మోస్ట్లీ వీడియోస్ అన్నీ ఎక్కువ బళ్ళారి ఫార్మింగ్స్ ఉంటాయండి.